ఏం రాలే. మనం ఎండిపోయినాం. తెలంగాణకైతే మరీ అన్యాయం. ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి స్టోరీ చెప్పి మోసం చెప్పి మార్పడ ఏం మార్పు నాకు అర్థం కాదు. మార్పు చేయాలి నిజమైతే మరి బట్టి విక్రమార్కను మార్పు చేయాలి కదా. అగో అంతే కదా. ఇవన్నీ వాటి కథలు చెప్పి సొలు పురాణాలు చెప్పి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. దళిత బంధు ఇక్కడ రాళ్లవానలు పడ్డాయి. నేను బోనకల్ మండలానికి వచ్చిన. బోనకల్లో అరవద్ బాబు కూర్చో. నేను బోనకల్ మండలానికి వచ్చిన. బోనకల్ మండలానికి వస్తే ఆ మక్క చేలు చూడడానికి పోయినాం. వర్షం పడి ఖరాబ్ అయింది. అది కూడా చరిత్రనే. మనకు ఏం చేసేది? పంటలు దెబ్బతింటే రాళ్లవానలు తుఫాన్లు వచ్చి దెబ్బతింటే ఏం చేసేది? చేతులు దొరుకునే సర్కారు ఏం చేయకపోయేది. కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే వాడు 3 నెలలకు వస్తే వాడు ఏదో రాకితే గీకితే పోతే ఎకరానికో 3,000 1,500 వచ్చేది. రైతుల మీద నిజంగా సోయిన ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది? ఈ కేంద్రం వద్దు, వాడు అచ్చులేదు సచ్చులేదు, వాడితో అయ్యేది కాదు పోయేది కాదని ఆన్ ది స్పాట్ నేను డిసైడ్ చేసి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిన, కొంత లాభం జరగాలని. ఆ మక్కచేలలో నిలబడి ప్రకటన చేసినాం. నామా గారు నేను మేమందరం ఉన్నాం. అక్కడ చేసి తిరిగి వస్తున్నాం. మేము వస్తుండే ఒక 20-25 మంది దళిత అమ్మాయిలు పాపం ఆడబిడ్డలు కారు ఆపి నన్ను ఆపిన వాళ్ళు. నేను డ్రైవర్కి చెప్పి కారు ఆపి దిగిన. ఏమ్మా ఏం సంగతి అంటే, సార్ బోనకాలకు కూడా దళిత బంధు పెట్టండి, మేమంతా బ్రహ్మాండంగా మునుపట్లాగా లేం సార్, మారిపోయినామన్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా మీకు, మధిర ఎస్సీ నియోజకవర్గం నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, మీరు కమల్ రాజును గెలిపియండి. మధిర నియోజకవర్గానికి ఇప్పటికే నేను బోనకల్లు ప్రకటించిన, మీరు అడిగిన ఆ రోజు అని చెప్పి. మిగిలిన మండలాలకు కూడా మొత్తం బోనకల్లు మాదిరిగా మధిర నియోజకవర్గం మొత్తం ఒకటేసారి దళిత బంధు పెట్టి హుజూరాబాద్, కరీంనగర్ హుజూరాబాద్లో ఎట్లయితే 20,000 కుటుంబాలకు ఇచ్చినామో ఈ మధిర నియోజకవర్గంలో ఎన్ని ఈ దళిత కుటుంబాలున్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నాను.